తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అనగా 17వ రోజు వినాల్సినటువంటి కథ. ధనలోభి అడిగిన ప్రశ్నలకు అంగిరస ముని ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. కర్మ వలన ఆత్మకు దేహధారణం వస్తున్నది. కావున ఈ శరీరం రావడానికి కర్మ కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగుతున్నదని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దానికి ధనలోభి ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మని భావించుచుంటిని. కనుక ఇంకా వివరంగా చెప్పండి అని కోరాను. దానితో పాటు అహం బ్రహ్మ అను వ్యక్తార్థమును గురించి నాకు తెలియజేయండి అని కోరాను. అప్పుడు అంగిరస ముని ఇట్లా నేను, ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దం. ఆ ఆత్మ సచిదానంద స్వరూపం. బుద్ధి సాక్షి. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరిగినట్టులా శరీర ఇంద్రియాలను ఆశ్రయించి ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అవి ఆత్మ వలననే తన పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతేనే సుఖంగా ఉంది అని అనుకునేదియే ఆత్మ. దీపం గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింప చేయునట్లే ఆత్మ కూడా దేహం ఇంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటే నిల్చును. అదియే ఆత్మ. జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట ఇవి దేహ లక్షణాలే కాని ఆత్మకు కాదు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం కలది. ఒక కుండని చూసి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహిస్తామో అటులే ఈ దేహం అంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకో. జీవులచే కర్మఫలమును అనుభవింప చేసేవాడు పరమేశ్వరుడని, జీవులు ఆ కర్మఫలమును అనుభవిస్తారని తెలుసుకో. అందువలన మానవుడు గుణ సంపత్తి గలవాడై గురుసేవ చేసి మంచి కార్యములు చేసి పుణ్యం సంపాదించుకొనవలను. భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందాలి. సత్కర్మ అనుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తేనే ముక్తి లభిస్తుంది అని అంగీరసుడు ధనలోభునికి చెప్పెను. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందలి 17వ అధ్యాయం సమాప్తం.